which is not pleasing in God's sight. నీ జీవితంలో దేవునికి అయిష్టంగా ఉన్నటువంటి ఆ పాపాన్ని గురించి నేను నీకు బోధిస్తూ ఉంటే You won't like it because you will come under conviction. నీవు దానికి ఇష్టపడవు, ఎందుకంటే నువ్వు ఒప్పుకోలులోనికి రావాలి కాబట్టి దాన్ని ఇష్టపడవు. You would begin to feel guilty about your sin. నీ పాపాన్ని గురించి బోధిస్తున్నప్పుడు పాపాన్ని గురించి నువ్వు గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటావు. And that guilt is not a nice feeling to have. అయితే అది అంత అనుకూలమైనటువంటి భావన కాదు నీ హృదయంలో. You don't like it. అది నువ్వు ఇష్టపడట్లేదు. But if I say to you, అయితే నేను మీతో ఇలాగ ప్రకటించాను అనుకోండి, forget about the cross. సిలువను గురించి మర్చిపోండి. God wants to bless you. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. God wants to make you rich. దేవుడు నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేయాలని ఆశపడుతున్నాడు. God wants you to buy a big mansion in Jubilee Hills. దేవుడు నీకు జూబ్లీ హిల్స్ లో ఒక గొప్ప విల్లా ఇవ్వబోతున్నాడు. He wants to give you a Mercedes-Benz car. నీకు మెర్సిడీస్ బెంజ్ కార్